జరిగినటువంటి చాలా విషాదకరమైనటువంటి సందర్భం. మరి ప్రవీణ్ ప్రగడాల గారికి సానుభూతి మరి సంతాపం సభ తెలియజేయడానికి ఇంతమంది క్రైస్తవులు మరి ఒక తాటి మీద వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి అనేక మంది మరి క్రైస్తవ సంఘాల మీద క్రైస్తవుల మీద దాడి జరుపుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా మేము శాంతియుతంగానే మేము పోరాటాలకు వెళ్తలేం. ఎవరైతే ఇబ్బంది పెట్టిరో, ఎవరైతే హింసలు పెడుతున్నారో వారి మీకు మేము శాంతియుతంగానే ఇప్పటికి కూడా మేము అదే అడుగుతున్నాం. శాంతియుతంగానే మేము ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మేము కూడా ఈ యొక్క రాష్ట్రంలోనే ఉన్నాం, ఈ భారతదేశంలోనే ఉన్నాం. మేము ఎక్కడి నుంచో రాలేదు. మా పితరులు ఇక్కడనే, వాళ్ళ స్థానం ఇక్కడనే. మీరు ఏదో ఇక్కడి నుంచి కాదు, మీ క్రైస్తవత్వం ఇక్కడి నుంచి కాదండి. మేము క్రైస్తవత్వం నమ్ముకున్నది ఒక విశ్వాసంగా నమ్ముకున్నాం. మరి క్రైస్తవంలో ఏం చెప్తుంది? హింస చెప్తలేదు, శాంతిని ప్రేమించమంటుంది, పొరుగు వారిని ప్రేమించమంటుంది. కానీ మేము చెప్తున్నాం. మా మందిరాలలో కానీ చర్చిలలో కానీ ఎక్కడ ఒక తాగుబోతును మారుస్తున్నాం, ఒక రోగి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాం, ఆ రోగికి ప్రార్థన చేస్తున్నాం. మేము చేసేటి హింసలు చేస్తలేం, ఎక్కడ ఇబ్బంది పెడతలేం ఎవరిని. కానీ ఈరోజు క్రైస్తవుల మీద ప్రత్యేకించి దాడులు చేస్తున్నారు. ఒక చిన్న సంఘాలను డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి మరి ప్రతి ఒక్కరిని ఒక్కసారి గమనించాలి. రెండు రాష్ట్రాలు కూడా కొంచెం మీరు నిర్ణయం తీసుకోండి. ఇలాంటి మరణాలు మరొకటి జరగకుండా. మొన్నటి కాల కొన్ని నెలల క్రితం కొన్ని రోజుల క్రితం కూడా అడ్వకేట్ లాయర్ గారిని, ఇజ్రాయెల్ లాయర్ గారిని కూడా హతమార్చినట్టుగా చూస్తున్నాం. మరి నిన్నటి కాల సమయంలో కూడా నిన్న ప్రవీణ్ కుమారయ్య గారికి కూడా ఆ విధంగా జరిగింది. చూడండి, క్రైస్తవుల మీద ఎందుకు దాడులు జరుపుతున్నారని ఒకసారి మీరు సమీక్ష చేయండి. ఎవరు చేస్తూ ఉన్నారు? మరి నిజమైనటువంటి వాళ్ళు చేస్తున్నారా? మరి ఇంకా లోకల్లో ఉన్నటువంటి అల్లరిముఖాలు చేస్తున్నారా? కానీ అలాంటి విషయాలు జరగకుండా మీరు చూస్తారని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం శాంతియుతంగా. మరి దాన్ని బట్టి వందనాలు.